హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ వీక్ అంతా మనం ఏంటంటే మ్యాథ్కి రిలేటెడ్ అయిన క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాం అనమాట. సో ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే మనం కొన్ని బేసిక్స్ ఉంటాయి. సో ఆ బేసిక్స్ అనేవి మనం కొంచెం రెఫర్ చేసుకోవాలి, రివైజ్ చేసుకోవాలి, కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి అందులో. ఓకే, సో కొన్ని కామన్ కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ కాన్సెప్ట్స్ మీకు తెలిస్తే మనకి మనం ఈ వీక్లో చేసే క్వశ్చన్స్లో మనకి చాలా ఈజీ అవుతుంది. ఓకేనా? సో అందులో ఫస్ట్ థింగ్ ప్రైమ్ నెంబర్. మాకు ఆల్రెడీ తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదంటే కొంతమందికి తెలియదు ఇది. సో వాళ్ళ కోసం చెప్తున్నాను. సో మీకు తెలిస్తే మీరు ఫార్వర్డ్ చేసుకోండి. ఓకే, నాకు ఏ ప్రాబ్లం లేదు. ఓకేనా? ఇదిగో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఫస్ట్ 1 అండ్ ఇట్ సెల్ఫ్, అంటే ఒక నెంబర్ని ఓన్లీ 1 ఒకటి అని అలాగే దానికి అదే డివైడ్ చేసుకోగలిగితే మాత్రమే దాన్ని ప్రైమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2, 3, 5, 7, 11, 13 అలా ఇంకా చాలా ఉంటాయి నెంబర్స్. ఓకే, ఇప్పుడు 2 చూసుకున్నట్టయితే 1తో 2ని డివైడ్ చేయొచ్చు, 2తో 2ని డివైడ్ చేయొచ్చు. వేరే నెంబర్ ఏదైనా ఉందా? లేదు. సేమ్ అలాగే 3 మనం 1తో డివైడ్ చేయగలం, 2తో 3ని డివైడ్ చేయగలమా? లేదు. మళ్ళీ 3తో 3ని చేయగలం. దాని తర్వాత నెంబర్స్ ఏమి ఉండవు కదా. సో 1, 3తో డివైడ్ అవుతుంది, 1, 3 రెండిట్లో డివైడ్ అవుతుంది కాబట్టి 3 కూడా ప్రైమ్ నెంబర్. సేమ్ అలాగే 5 1తో డివైడ్ చేయగలం, తర్వాత 2తో అవ్వదు, 3తో కూడా అవ్వదు. ఎందుకంటే 2 2s are 4 వస్తుంది, 3 2s are 6 వస్తుంది. సో దాని తర్వాత ఇంకా ఆప్షన్ ఉంది 4 1s are 4, అంటే 5 రావట్లేదు. మళ్ళీ 5తో 5ని డివైడ్ చేసి 0 చేయగలం. సో అప్పుడు ఏమైంది? 1 5 డివైడ్ అవుతుంది కాబట్టి 5 కూడా ప్రైమ్ నెంబర్. అలా ఈ ప్రైమ్ నెంబర్స్ అనేవి ఓన్లీ 1 అండ్ ఇట్ సెల్ఫ్ డివైడ్ అయితేనే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే ఒక స్పెషల్ ట్రెజర్ బాక్స్ ఉంది. అండ్ ఇక్కడ చూడు, దానికి ఎగ్జాంపుల్ అలా ఇచ్చాను చూడు. ప్రైమ్ నెంబర్స్ ఓన్లీ హ్యావ్ 2 keys టు ఓపెన్ ఇట్. ఆ కీకి అంటే లైక్ అది ఓపెన్ చేయడానికి ఒక నెంబర్ యూస్ చేయాలన్నమాట. ఆ నెంబర్ కావాలంటే 2 keys కావాలి. ఆ నెంబర్ 2 keys సాటిస్ఫై చేస్తేనే మనకి ఆ కరెక్ట్ నెంబర్ వస్తుంది. ఒక ప్రైమ్ నెంబర్తో మనం దాన్ని అన్లాక్ చేయొచ్చు అనుకో ట్రెజర్ బాక్స్ని. సో ప్రైమ్ నెంబర్ కావాలంటే ఏం చేస్తావు? ఫస్ట్ కీనేమో 1తో డివైడ్ చేస్తావు, సెకండ్ దాన్నేమో అదే కీతో డివైడ్ చేస్తావు. అండ్ మధ్యలో వేరే ఏది డివైడ్ చేయకుండా ఉంటే అది ప్రైమ్ నెంబర్ అర్థం. సో దాంతో ఈజీగా ఏం చేస్తావు? అన్లాక్ చేసుకుంటాం. ఏదో చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇంకా ఈజీగా అర్థం అవుద్దని అంతే. ఓకేనా? నాకు తెలిసి ఎక్కడ అర్థమైపోద్ది పాయింట్ అన్నది. సో ఇంకా అంతకుమించి నేను దీన్ని ట్రాక్ చేయను. సో ప్రైమ్ నెంబర్ అంటే ఐడియా వచ్చింది అనుకుంటున్నా. సో ఎలా చేస్తావు? చెక్ ఇఫ్ ఏ నెంబర్ ఈస్ ప్రైమ్. ఒక నెంబర్ ప్రైమ్గా చెక్ చేయడానికి ఏం చేస్తావు? యూ ట్రై డివైడింగ్ ఇట్ బై నెంబర్స్ ఫ్రమ్ 2 అప్ టు ఇట్స్ స్క్వేర్ రూట్. నార్మల్గా మనం ఇది 3 రకాలు చేయొచ్చు అనమాట ప్రైమ్ నెంబర్ చెకింగ్ అన్నది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఏంటంటే దాన్ని స్క్వేర్ రూట్ వరకు చెక్ చేయడం. ఎంత పెద్ద నెంబర్ అయినా సరే మీరు స్క్వేర్ రూట్ దాకా చెక్ చేస్తారు అనుకో, అది ప్రైమ్ కాదు ఈజీగా చెప్పచ్చు. అదేందా? సో 1 నుంచి స్క్వేర్ రూట్ వరకు ఐటరేషన్స్ రన్ చేసి, సో అది ఎక్కడైనా డివైడ్ అయిందనుకో అది ప్రైమ్ కాదు, అవ్వలేదు అనుకో అది ప్రైమ్. ఓకే, సో ఇది మనం కోడింగ్ చేసినప్పుడు క్లియర్గా మీకు చూపిస్తాను ఎలాగన్నది. ఓకేనా? ఇదిగో సేమ్ అదే ఇక్కడ రాసా. యూ ట్రై డివైడింగ్ ఇట్ బై నెంబర్స్ ఫ్రమ్ 2 అప్ టు ఇట్స్ స్క్వేర్ రూట్. ఇఫ్ నన్ అంటే ఏది డివైడ్ చేయకపోతే దాన్ని ప్రైమ్ అంటాం. ఒకవేళ మధ్యలో ఏదైనా నెంబర్ డివైడ్ అయిపోయింది అనుకో దాంతో అది ప్రైమ్ నెంబర్ కాదని అర్థం. సో యూజువల్గా దీన్ని టైం కాల్సిటీ ఏం చెప్పొచ్చు? ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ n. ఎందుకంటే మనం ఆ నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ వరకు వెళ్తాం కాబట్టి, సో దాన్ని మనం ఇక్కడ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ n అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ పక్కన కూడా రాసా, బికాజ్ యూ ఓన్లీ చెక్ అప్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ ది నెంబర్. ఓకే, అండ్ స్పేస్ వచ్చేసి మనం జస్ట్ కొన్ని వేరియబుల్స్ వాడతాం. సో సింపుల్గా మనం దాన్ని O of 1 అంటే సరిపోతుంది. ఎందుకు ఇంపార్టెంట్? బికాస్ ఇది క్రిప్టోగ్రఫీ, హ్యాషింగ్ అండ్ చాలా ఆల్గరిథమ్స్లో కూడా మనం ఈ ప్రైమ్ నెంబర్స్ అయితే వాడతాం అనమాట. సో అందుకు ఇది ఇంపార్టెంట్. ఓకే, దీని తర్వాత ఇంకోటి ఏముంది ఏంటి? జీసీడీ అండ్ అలాగే దాంతోపాటు ఎల్సిఎం. ఈ 2 ఫ్రెండ్స్, అదేందా జీడీ దోస్తులు అనమాట. ఎందుకు మీకు చెప్తా, కంగారు పడద్దు. సో జీసీడీ అంటే ఏంటి? గ్రేటెస్ట్ కామన్ డివైజర్. The GCD is the largest number that divides 2 or more numbers exactly without leaving a remainder. పక్కన చూడండి, without leaving a remainder. ఎగ్జాంపుల్ చూడు, GCD of 12 and 18 is 6. ఎలా చెప్పేసాం? 6 2s are 12, 6 3s are 18. ఎగ్జాక్ట్గా నెంబర్ డివైడ్ చేస్తుందా ఏ రిమైండర్ లేకుండా? అర్థమైందా? సో 4 తీసుకున్నాం అనుకో, మళ్ళీ 4 4 16, ఇక్కడ మళ్ళీ 2 రిమైండర్ వచ్చేస్తుంది ఇక్కడ. సో దాని తర్వాత నెంబర్కి వెళ్తే ఉంది 6 దొరికింది. 6తో ఇది 2 టైమ్స్ పోతుంది, ఇది 3 టైమ్స్ పోతుంది. సో అప్పుడు 6 ఈ 2 నెంబర్స్కి గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అవుతుంది అనమాట. హౌ టు ఫైండ్ జీసీడీ? యూజ్ ద యూక్లిడియన్ ఆల్గరిథం. ఇది ఆల్రెడీ మనం స్టార్టింగ్లో యూస్ చేసేసాం యూక్లిడియన్ ఆల్గరిథం అన్నది. అది మీకు తెలియకపోతే కనుక ఒక్కసారి మీరు యూక్లిడియన్ ఆల్గరిథం సరే సెర్చ్ చేయండి. లేదంటే ఈ వీక్లో మనం ఏదైనా క్వశ్చన్ తగిలితే మనం అక్కడ యూక్లిడియన్ ఆల్గరిథం అయితే అప్లై చేద్దాం. ఖచ్చితంగా తగులుతుంది, ఎందుకంటే జీసీడీ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయాలి కదా. సో తగులుతుంది అనుకుంటున్నా. సో ఒకవేళ తగలకపోయినా ఎందుకన్నా మంచిది, ఒక్కసారి ఏం చేస్తారంటే మీరు ఈ యూక్లిడియన్ ఆల్గరిథం అనేది సెర్చ్ చేసి జస్ట్ కొంచెం చదవండి. చాలా ఈజీ, అదేం పెద్ద ఏం కాదు, చాలా చిన్న మ్యాటర్ అది. సో ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సింపుల్గా ఏం చేస్తామంటే వీ కీప్ సబ్ట్రాక్టింగ్
ఆర్ టేకింగ్ రిమైండర్స్ అంటిల్ 0. లాస్ట్ 0 అయ్యేదాకా అదే రిమైండర్ 0 అయ్యే వరకు మనం అలా సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఓకే, సో దీని టైం వచ్చేసి ఎంత, O ఆఫ్ లాగ్ మిన్ ఆఫ్ A, B. అదేంటి బ్రో మిన్ ఆఫ్ A, B ఏంటి? ఇక్కడ మనం 2 నెంబర్ తీసుకున్నాం కదా, 12, 18. 12 వచ్చేసి A, 18 వచ్చేసి B. మనం ఇక్కడ దాకా వెళ్ళక్కర్లేదు, ఎక్కడ దాకా వెళ్తే సరిపోతుంది. దీని డివైజర్స్ చెక్ చేసుకుంటే దీని డివైస్ వచ్చేస్తాయి. అదేందా, దీని 4th చెక్ చేస్తాం, దీన్ని కూడా 4th చెక్ చేస్తాం, దీన్ని 6th చెక్ చేస్తాం, దీన్ని కూడా 6th చెక్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీసీటీ అన్నది దీని వరకే ఉండాలి, ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఎక్కువ ఉంది. సో దీన్ని డివైడ్ చేసే నెంబర్ దీనికన్నా తక్కువ అయితేనే డివైడ్ చేయగలదు, ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ లాస్ట్గా డివైడ్ చేసేది ఏ నెంబర్ ఉంటుంది, ఆఫ్టర్ 6 మనకు డైరెక్ట్ ఏ నెంబర్ ఉంటుంది, ఇట్ సెల్ఫే ఉంటుంది కదా. అంటే 6 తర్వాత దీన్ని అంటే లైక్ 8తో డివైడ్ చేయలేం, ఎందుకంటే 8 2 16 వస్తుంది. 9 చేయలేం, 10 చేయలేం, 11 కూడా చేయలేం, మళ్ళీ 12 వచ్చింది. సో 12లో 1 టైం పోతుంది. బట్ ఇది చూడు, ఇంకా రిమైండర్ ఉంటుంది, 12తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఉంటుంది. సో ఎప్పుడైతే నువ్వు 13 దాకా వెళ్ళావో ఈ నెంబర్ ఎగిరిపోద్ది. దీనికి మనకు సంబంధం లేదు, ఎందుకంటే అసలు చెకింగే అవ్వదు, అర్థమైందా. సో అందుకని చెప్పేసి ఈ నెంబర్ వరకు వెళ్తాం. ఈ రెండిట్లో ఏది తక్కువ ఉందో, ఇప్పుడు ఈ కేసులో ఏంటి, ఆఫ్ లాగ్ ఆఫ్ 12 అనమాట. మిన్ ఆఫ్ A, B అన్నాం కదా, ఇక్కడ మినిమం వాల్యూ ఉంది 12. సో అందుకని చెప్పి లాగ్ ఆఫ్ 12. ఓకేనా. సో దీన్ని చాలా ఫాస్ట్ అని చెప్పొచ్చు అనమాట, ఎందుకంటే జీసీడీ ఫైనల్ చైల్డ్లో యూక్లిడ్ ఆల్గరిథం చాలా ఫాస్ట్గా ఉంటుంది. నార్మల్ వేతో కంపేర్ చేసుకుంటే ఈ ఆల్గరిథం చాలా ఫాస్ట్గా వర్క్ అవుద్ది అనమాట. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ O ఆఫ్ 1. ఇది ఎందుకు ఇంపార్టెంట్, సింప్లిఫై ఫ్రాక్షన్స్, రేషియో ప్రాబ్లమ్స్ అండ్ ఇన్ ఆల్గరిథమ్స్ ఈ ప్లేసెస్లో మనం ఈ జీసీడీని అయితే వాడతాం. సో ఇప్పుడు మనం ఎల్సిఎం చూద్దాం. ఎందుకు ఈ రెండాటిని నేను బెస్ట్ ఫ్రెండ్స్ అన్నాడంటే నీకు ఇప్పుడు అదో వస్తుంది, క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి, గ్రేటెస్ట్ కామన్ డివైజర్, ఈ 2 నెంబర్ని కామన్గా డివైడ్ చేసే డివైజర్ అనమాట ఇక్కడ మనం చూసేది. అండ్ ఎల్సిఎంలు ఏంటి, లీస్ట్ కామన్ మల్టిపుల్, అంటే ఈ నెంబర్ యొక్క మల్టిపుల్స్ ఈ నెంబర్ యొక్క మల్టిపుల్స్ కామన్గా ఉన్న లీస్ట్ కామన్ మల్టిపుల్స్ అనమాట. ఇప్పుడు ఎల్సిఎం అనేది చాలా ఈజీ. ఎలా అనుకుంటున్నారు, 4 మల్టిపుల్స్ 6 మల్టిపుల్స్ వేసుకోవాలి. నేను ఈ పైన అయినా లేదంటే ఇంకో 4కి మల్టిపుల్స్ ఏముంటాయి, 4 1s are 4, 8, 4 3s are 12, తర్వాత 4 4s are 16, 4 5s are 20. ఓకేనా. తర్వాత ఇంకో నెంబర్ వచ్చాను 6 ఇచ్చాను. 6కి ఏముంటాయి ఇక్కడ మనకి మల్టిపుల్స్, 6 1s are 6, 6 2s are 12, 6 3s are 18, 6 4s are 24, 6 5s are 30. చాలు ఎక్కడతో. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే మనం లీస్ట్ కామన్ మల్టిపుల్, లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటి, ఇక్కడ కామన్గా ఉన్న మల్టిపుల్ ఏంటి 12 కదా. సో అప్పుడు దీన్ని అంటే కామన్గా ఉన్నాయి ఉంది, ఇందులో తక్కువ నుంచి వద్దాం. 6 12 ఉంది, ఇదేగా తక్కువ ఈ ఉన్నట్లో. అండ్ ఇందులో మనకి ఎలా కామన్గా ఉన్నాయి, రెండిట్లో కామన్గా ఉండాలి, అర్థమైంది కదా, లీస్ట్ కామన్ అన్నాం కదా. సో లీస్ట్ ఈ రెండిట్లో లీస్ట్ అండ్ అలాగే రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటి, ఇక్కడ నుంచి లెఫ్ట్ నుంచి చూసుకుంటే మనకి 12 వచ్చిందా. సో మనం 12ని పిక్ చేసుకుని ఎల్సిఎం అంటాం అనమాట. అయితే కింద ఒక స్టోరీ ఇచ్చా, చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. పర్సన్ 1 takes 4 minutes to cover 6 kilometers అండ్ పర్సన్ 2 takes 6 minutes to cover the same. అంటే సేమ్ 6 kilometers పర్సన్ 2 6 minutes తీసుకుంటాడు కవర్ చేయడానికి, 6 kilometers కవర్ చేయడానికి 6 minutes తీసుకుంటాడు. అదే పర్సన్ 1 వచ్చేసి జస్ట్ 4 minutesలో కవర్ చేస్తాడు. అయితే వీళ్ళిద్దరు ఎక్కడ మీట్ అవుతారు అంటే ఏ టైంలో మీట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎగ్జాక్ట్గా 12 minutes తర్వాత వీళ్ళిద్దరు మీట్ అవుతారు అనమాట. సేమ్ మీరు కాలేజ్లో చదివినప్పుడు చెప్పుంటే కనుక అదే ఒక ట్రైన్ ఎంత స్పీడ్లో వస్తుంది. ఇంకా బాగా చెప్పాలంటే మనం సినిమాలు బాగా చూస్తాం కదా, జులై మూవీలో చూడు, ఒక ట్రైన్ ఎంత స్పీడ్లో వెళ్తుందని చెప్పి వాళ్ళు నాన్న అడుగుతారు కదా, ఒక ట్రైన్ అటు నుంచి ఇటు వస్తుంది, ఒక ట్రైన్ అటు నుంచి ఇటు వెళ్తుంది, ఈ రెండు ఎప్పుడు వెళ్తాయి అంటారు కదా. తెగర క్వశ్చన్ ఎత్తారు చూసారా, మనకేం అర్థం కాదు ఆ టైంలో, అక్కడ ఇదే వాడతారనమాట, ఎల్సిఎంఏ వాడాలి, అదేనా. సో అదనమాట. ఏం చేస్తాడు పర్సన్ 1 ఏం చేస్తున్నాడు ఇక్కడ 1.5 kilometers per minute స్పీడ్లో రన్ చేస్తున్నాడు. సేమ్ పర్సన్ 2 ఏం చేస్తున్నాడు 1 kilometer per minuteకి వెళ్తున్నాడు. అంతే కదా. ఇప్పుడు 6 kilometers 6 నిమిషాలు పడుతుంది అంటే నిమిషానికి 1 kilometer దాటేస్తున్నాడు పర్సన్ 2 అన్నవాడు. అదే 4 నిమిషాల్లో 6 kilometers కవర్ చేస్తాడంటే పర్ మినిట్కి వాడు 1.5 kilometers నడుస్తున్నాడు, అదేనా. సో వీళ్ళిద్దరు ఎప్పుడు మీట్ అవుతారు, వీడికి అంటే లైక్ వీడు 3 times అనమాట, 4 3s are 12 కదా, 12 minutes. అండ్ అలాగే 6 into 2 12 ఏమైంది 12 కరెక్ట్గా 2 12 అవుతుందా, లీస్ట్ కామన్ మల్టిపుల్ అయితే కదా. సో కరెక్ట్గా 12 minutes దగ్గర వీళ్ళిద్దరు మీట్ అవుతారు అనమాట, అదేనా. సో ఇదిగో ఇప్పుడు ఎల్సిఎం ఒక 2 నెంబర్స్ మధ్య ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా చూడు, ఎల్సిఎం ఆఫ్ A, B ఈక్వల్ టు A into B బై GCD ఆఫ్ A, B. అర్థమైందా, అందుకే బెస్ట్ ఫ్రెండ్స్ అన్నాను.
జీసీడీ యూస్ చేసి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఈ ఫామ్లో యూస్ చేసి మనం చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, అండ్ టైం కాంప్లెక్సిటీ సేమ్ మనకి జీసీడీకి ఎంత పట్టిందో అంతే అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం చేసేది ఏం లేదు, మెయిన్ జీసీడీనే, జస్ట్ ఇక్కడ డివైడ్ చేసుకుంటాం అంతే. డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో మెయిన్ ఇక్కడ పార్ట్ ఏంటి, జీసీడీ రోల్ అని ప్లే చేస్తుంది అనమాట. ఇంకో సేమ్ యాజ్ జీసీడీ అని చెప్పి అందుకే రాశాను ఇక్కడ O ఆఫ్ లాగ్ ఆఫ్ మిన్ ఆఫ్ A, B అనమాట. ఏ తక్కువ ఉంటే అది. ఓకేనా, అండ్ స్పేస్ వచ్చేసి O ఆఫ్, ఎందుకంటే కొన్ని వేరియబుల్స్ వాడుకుంటాం అంతే. ఇది ఎందుకు ఇంపార్టెంట్, బికాస్ ఇట్ హెల్ప్స్ విత్ షెడ్యూలింగ్, టైమింగ్ ప్రాబ్లమ్స్ అండ్ కంబైనింగ్ సైకిల్స్. ఇటువంటి ప్రాబ్లమ్స్లో మనం దీన్ని వాడతాం అనమాట, ఎల్సిఎం అన్నది. ఓకేనా, ఇదిగో మెయిన్ ఇక్కడ మళ్ళీ విడిగా ఇది పాయింట్అవుట్ చేసి రాశాను అనమాట. ఇదే దీన్ని ఇక్కడ పాయింట్అవుట్ చేశాను, కొంచెం గుర్తుంటుందని చెప్పేసి. ఎల్సిఎం ఆఫ్ A, B ఈక్వల్ టు A ఇంటూ B బై జీసీడీ ఆఫ్ A, B. ఓకేనా, ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి సీవ్ ఆఫ్ ఎరాతోస్థెనెస్. ఓకే, సీవ్ ఆఫ్ ఎరాతోస్థెనెస్, ఇదేదో ఏమంటారు దాన్ని, రష్యన్ లాంగ్వేజ్లో ఉంది కదా, సర్లే. ఇదిగో సీవ్ ఆఫ్ ఎరాతోస్థెనెస్, నాకే కొంచెం రోజు జరగట్లేదు, సింపుల్గా ఎరాతోస్ అంటాను. ఓకే, సీవ్ ఆఫ్ ఎరాతోస్. ఓకే, ఏ ఫాస్ట్ మెథడ్ టు ఫైండ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ అప్ టు ఏ గివెన్ నెంబర్. అది మీద ఏ ఫాస్ట్ మెథడ్ టు ఫైండ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ అప్ టు ఏ గివెన్ నెంబర్. ఈ లైన్ చదవగానే మీకు అర్థమైంది అనుకుంటున్నా, అర్థం కాలేదా? సరే చెప్తా, ఇది అలా పనిచేస్తే చెప్తా చూడు. హౌ ఇట్ వర్క్స్. ఫస్ట్ది, స్టార్ట్ విత్ ఏ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ 2 to n. మీరు ఏం చేస్తారంటే ఒక లిస్ట్ తీసుకోవాలి, అందులో మీరు ట్రూ అని మార్క్ చేసుకోండి ప్రతిదీ, n అప్ టు n వరకు. అంటే లైక్ మనకి 5 zeros కావాలనుకో, సింపుల్గా వాడు ఒక లిస్ట్ ఇచ్చాడు, ఆ లిస్ట్లో 5 ఎలిమెంట్స్ ఇచ్చాం అనుకో, లెంత్ ఎంత వస్తుంది, 5 వస్తుంది. దాన్ని మనం 0తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 5 zeros వస్తున్నాయి కదా. సేమ్ అదే ట్రిక్ ఇక్కడ మనం ట్రూ ఫాల్స్ కింద మెయింటైన్ చేయాలి. సో ఫస్ట్ మనం అన్ని ట్రూ అనుకుందాం, అనుకున్న తర్వాత చూడండి అదే ఇక్కడ పాయింట్ రాసా, మార్క్ మల్టిపుల్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ యాజ్ నాట్ ప్రైమ్. తర్వాత థర్డ్ స్టెప్, ద నెంబర్స్ దట్ ఆర్ నాట్ మార్క్డ్ ఆర్ ప్రైమ్స్. ఇది ఎలా వర్క్ అవుతుంది అన్నది, దీని గురించి ఒక క్వశ్చన్ అయితే ఉంది. సో ఆ క్వశ్చన్లో మనం దీని గురించి క్లియర్గా చూద్దాం. మ్యాక్సిమం కుదరకు రేపు కానీ ఎల్లుండి కానీ మ్యాక్సిమం ఈ క్వశ్చన్ అయితే తీసుకొస్తాను నేను. ఓకేనా, ఏం లేదు, ఒక లిస్ట్ తీసుకుంటాం, ఈ ట్రూ ఫాల్స్ అన్నాం కదా, మనం ఏం చేస్తామంటే ప్రైమ్ నెంబర్స్ అన్నిటిని అలా మార్చుకొని ఉంచుకుంటాం, మిగతా అన్నిటిని మనం ఫాల్స్ కింద మార్క్ చేసుకుంటాం. దీనివల్ల ఏంటి, చాలా ఈజీగా చెక్ చేసుకుని మనం సింపుల్గా ఆ ప్రైమ్ నెంబర్స్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట, 1 to n నెంబర్స్. ఓకేనా, సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. మ్యాక్సిమం కుదిరినంత వరకు రేపు ఎప్పుడు తీసుకొచ్చేస్తాను ఈ క్వశ్చన్ అన్నది. ఇదిగో దీని టైం కాల్స్ వచ్చేసి ఆఫ్ n log n అనమాట. అదేంటి బ్రో 2 సార్లు స్పెల్లింగ్ మిస్టేక్ అంటే, లేదు కరెక్ట్గానే రాసా, ఆఫ్ n log n. దీని టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ వచ్చేసి O ఆఫ్ n. బికాస్ మనం ఆ నెంబర్ ఏదైతే ఉందో అన్ని ఎలిమెంట్స్ మనం అంటే ట్రూ ఫాల్స్ అని చెప్పి సేవ్ చేసుకోవాలన్నమాట ఒక లిస్ట్లో. సో అందుకు స్పేస్ వచ్చేసి O ఆఫ్ n వచ్చింది. ఓకే, ఎందుకు ఇంపార్టెంట్, బికాస్ ఇట్ హెల్ప్స్ క్విక్లీ ఫైండ్ ప్రైమ్స్ ఎస్పెషల్లీ ఫర్ లార్జ్ నెంబర్స్. వాడు పెద్ద పెద్ద నెంబర్లు ఇచ్చాడు అనుకో, చాలా త్వరగా ప్రైమ్ నెంబర్స్ అని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మాడ్యులర్ అర్థమెటిక్. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ క్లాక్. అదేంటి చూడండి, ఆఫ్టర్ రీచింగ్ ఎ సర్టెన్ నెంబర్ యూ స్టార్ట్ అగైన్ ఫ్రమ్ 0 or 1. మీ ఇంట్లో గడియారం ఉంది, డిజిటల్ కాదు అనలాగ్. ఓకే, అనలాగ్ అంటే నార్మల్ మాన్యువల్గా ఉండేది. అయితే మీరు మామూలుగా టైం చూసినట్టు ఏం చేస్తారు, వరుసగా కౌంటింగ్ ఎలా చేస్తారు, 1 గంట 2 3 4 5 అలా 12 వరకు వెళ్తారు. 12 తర్వాత మళ్ళీ మీరు 1 గంట అంటారు కానీ 13 అంటారా? ఇప్పుడు కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే, మా ఇంట్లో 24 hours టైం మెయింటైన్ చేస్తాం, నేను 13 అని కౌంట్ చేస్తాను. బాబు నీకు ఉదాహరణ, నేను నీ గురించి మాట్లాడలేదు. ఓకేనా, సరే నేను నార్మల్గా చెప్తున్నా కాన్సెప్ట్. మ్యాక్సిమం ఎక్కడైనా సరే 12 తర్వాత 1 కింద కౌంట్ చేస్తారు. సో నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. ఓకే, సరే ఇక్కడ అదే ఈ కాన్సెప్ట్ అదే అనమాట మెయిన్. యూ స్టార్ట్ అగైన్ ఫ్రమ్ 0 or 1. ఒక సర్టెన్ నెంబర్ రీచ్ అయిన తర్వాత దాని కంటిన్యూషన్ ఏంటి, 1 or 0. అక్కడి నుంచి మళ్ళీ కౌంటింగ్ స్టార్ట్ చేస్తావు కదా. సో అదనమాట. డీల్స్ విత్ ద రిమైండర్ వెన్ డివైడింగ్ నెంబర్స్. ఇది ఎస్పెషల్లీ మనం మాడ్యులో యూస్ చేస్తాం కదా, సో దానికోసం అనమాట ఇది. ఇదిగో we say a mod b equal to remainder when a is divided by b. ఇప్పుడు ఏని బీతో మోడ్ చేస్తే వచ్చిన రిమైండర్ నాకు చెప్తాం. సో ఇలా చెప్తే మ్యాక్సిమం అందరికి అర్థం కాదు, అందుకే కింద ఎగ్జాంపుల్ కూడా రాశాను అనమాట. కంగారు పడద్దు, అన్నీ చూసుకున్నాను, భయం కంగారు పడద్దు, అన్నీ చెప్తాను. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ 17 mod 5 చేస్తే ఆన్సర్ 2 వచ్చింది. బికాస్ 17 divided by 5 చేస్తే అంత రిమైండర్ 2 కదా. బికాస్ 5 3s are 15, ఇంకా 2 మిగిలింది, రిమైండర్ అదే కదా. సో అందుకు 2 వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ కొంచెం స్టోరీ టైప్లో చిన్నగా రాశాను, ఎక్కువ పెద్ద ఏం కాదు, చాలా చిన్నదే. ఇదిగో 14 క్యాండీస్ నీ దగ్గర ఉన్నాయి, యూ కెన్ క్యారీ 5 at a time. ఒకేసారి నువ్వు 5 క్యాండీస్ మాత్రమే తీసుకెళ్ళగలవు. ఆఫ్టర్ క్యారీయింగ్ 5 and then 5 యూ హ్యావ్ 4 లెఫ్ట్.
అంతే కదా. ఇప్పుడు కొట్టు దగ్గర ఉన్నావు, 14 క్యాండీస్ ఉన్నాయి అక్కడ, నువ్వు ఒకేసారి 5 క్యాండీస్ మాత్రమే పట్టుకెళ్ళగలవు. ఓకే, సో ఏం చేస్తావు, ఒకసారి వచ్చావు 5 పట్టుకెళ్తావు, రెండోసారి వచ్చావు మళ్ళీ 5 పట్టుకెళ్తావు, తర్వాత ఎన్ని మిగిలినాయి, 4 మిగిలినాయి. ఆబ్వియస్లీ రిమైండర్ అంత ఇంకా 4 కదా, నువ్వు 4 పట్టుకెళ్ళవు, ఒకేసారి 5 పట్టుకెళ్ళగలవు, 5 పట్టుకెళ్ళవు నువ్వు. ఓకేనా. సో ఇదిగో దానికి ఎగ్జాంపుల్ 14 mod 5 = ఎంత, 4. అదేందా లాజిక్. ఇప్పుడు మాడ్యులో ఆపరేటర్ అలా పనిచేస్తుంది అన్నది ఇదనమాట. దీని టైం కాంప్లెక్సిటీ O(1), స్పేస్ కాంప్లెక్సిటీ కూడా O(1) అనమాట. ఎందుకంటే జస్ట్ ఒక రిమైండర్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం, అందుకు O(1). వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, బికాస్ యూజ్డ్ ఇన్ హ్యాషింగ్, క్రిప్టోగ్రఫీ, కీపింగ్ నెంబర్స్ విత్ ఇన్ లిమిట్స్ లైక్ ఇన్ కాంటెస్ట్స్, ఒక లిమిట్లో ఉంచడం, అండ్ అలాగే సర్క్యులర్ ప్రాబ్లమ్స్ లైక్ క్లాక్స్, ఇలాంటి వాటిలో మనకి ఇది ఈ మాడ్యులర్ అర్థమెటిక్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కాంబినేట్రిక్స్. ఇది మనం చాలాసార్లు వినడం, ఫ్యాక్టోరియల్స్ అండ్ అలాగే NCR అన్న ఫార్ములా ఉంటుంది. ఇది చాలా కామన్గా వినే ఉంటారు, కాలేజీలో కూడా చాలాసార్లు వినే ఉంటారు. కాకపోతే మన బ్యాక్ బెంచర్ లేదా మనకి ఎందుకులే కాలేజ్ అనుకున్నట్టుకైతే గుర్తుండదు, కానీ ఇదైతే వన్ ఆఫ్ ద వెల్ నోన్ ఫార్ములా అనమాట. వద్దాం దాని దగ్గర కూడా వద్దాం. ఫస్ట్ ఫ్యాక్టోరియల్ కంప్లీట్ చేద్దాం. ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to n. అంతే కదా. ఇప్పుడు ఒక నెంబర్ ఇచ్చా, 5 ఇచ్చాను ఒక ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు దాని ఫ్యాక్టోరియల్ అంటే ఏం చెప్తావు, మనకు సింపుల్గా ఉన్నాయి ఇలా రివర్స్ చేసుకోవాలి. ఓకేనా. సో 5 ఇచ్చాను అనుకో, 5 × 4 × 3 × 2 × 1 = 120. సో ఇక్కడ చూడు ఎగ్జాంపుల్లో 4 ఫ్యాక్టోరియల్ ఇచ్చా. 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, మనం ఫ్యాక్టోరియల్ అంటే 1 వరకు మళ్ళీ అన్ని నెంబర్స్ మల్టిప్లై చేయాలి. ఇదిగో 4 × 3 × 2 × 1, 4 3s are 12, 12 2s are 24, 24 1s are 24, ఇంకో ఈక్వల్స్ 24 అనమాట. సో ఇది ఫ్యాక్టోరియల్. ఇది కూడా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు చాలా ఈజీ టాపిక్ ఇది. సేమ్ ప్రైమ్ నెంబర్స్లో ఇది కూడా చాలాసార్లు వినే ఉంటారు. దీని టైం కాన్సెప్ట్ ఎంత, O(n), బికాస్ నువ్వు ఏ నెంబర్ ఇచ్చినా నువ్వు మళ్ళీ 1 దాకా అన్ని నెంబర్స్ చూడాలా. సో అందుకు n టైమ్స్ అయితే రన్ అవుద్ది అనమాట. అందుకే O(n) దీని టైం కాన్సెప్ట్. స్పేస్ వచ్చేసి O(1). నెక్స్ట్ కాంబినేషన్స్. NCR అంటే ఏంటి, ఇది ఒక ఫార్ములాకి మనం దీని బేసిక్గా యూస్ చేసి ఏంటి, కాంబినేషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి అనమాట. అదేందా, నెంబర్ ఆఫ్ వేస్ టు చూస్ r ఐటమ్స్ ఫ్రమ్ n ఐటమ్స్. ఇంకా ఈజీగా చెప్పాలంటే నీ దగ్గర 10 ఐటమ్స్ ఉన్నాయి, నువ్వు దాన్ని ఎన్ని రకాలుగా అంటే లైక్ ఫస్ట్ ఒక ఎలిమెంట్ తీసుకోవాలి, నెక్స్ట్ ఒక ఎలిమెంట్ తీసుకోవాలి, అలా మొత్తం 10 ఐటమ్స్ పిక్ చేయాలన్నమాట. ఓకేనా. సో నువ్వు స్టార్టింగ్లో నీకు వరుసగా 10 పేర్చాను కదా, నువ్వు ఫస్ట్ టైం ఏం చేస్తావు అంటే వరుసగా ఒకటి కూడా తీసుకోవచ్చు, అది ఒక వే. సెకండ్ టైం ఏంటి, సెకండ్ది ఫస్ట్ తీసుకుని దాని తర్వాత ఫస్ట్ తీసుకుని అలా మిగతా కంటిన్యూ చేసుకుంటా వెళ్దాం, ఇది రెండో అప్రోచ్. దాని తర్వాత ఏంటి, మధ్యలో తీసుకుంటావు, తర్వాత చివరి తీసుకుంటావు, మళ్ళీ ఆ చివరి తీసుకుంటావు, సేమ్ అదే ప్రాసెస్, మళ్ళీ మధ్యలోది ఆ చివరిది ఈ చివరిది, ఇలా నువ్వు మల్టిపుల్ కాంబినేషన్స్ ఉంటాయి కదా, నువ్వు అలా లెక్కట్టుకుంటా పోతే నీ జీవితం సరిపోదు, పెద్ద ఇన్పుట్ ఇచ్చినప్పుడు జీవితం సరిపోదు. సో అందుకే ఈ ఫార్ములా ఉందన్నమాట. ఓకే, ఫార్ములా ఏంటి, NCR = n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఓకే, బేసిక్గా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్ తెలుసుకోవడానికి, ఎన్ని రకాలుగా నువ్వు ఎలిమెంట్స్ చూస్ చేసుకోవచ్చు అన్న తెలుసుకోవడానికి ఈ NCR ఫార్ములా యూజ్ అవుద్ది అనమాట. ఫార్ములా గుర్తుపెట్టుకోండి, NCR = n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఇది ఫార్ములా. ఓకే, టైం కాంబినేషన్ చూద్దాం. డిపెండ్స్ ఆన్ ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేషన్. యూజువల్గా O(n) ఉంటుంది, ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం ఎక్కువ ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, అండ్ స్పేస్ వచ్చేసి O(1). ఇది అక్కడ ఇంపార్టెంట్, ఎందుకు ఇంపార్టెంట్, బికాస్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ప్రాబబిలిటీ, కౌంటింగ్ ప్రాబ్లమ్స్ అండ్ అరేంజింగ్ థింగ్స్. ఇటువంటి క్వశ్చన్స్లో మనకి ఈ కాంబినేషన్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ ఫార్ములా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఇది కాంబినేటర్స్ గురించి. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ అనమాట, నెంబర్ ప్యాటర్న్స్ అండ్ డిజిట్ ఆపరేషన్స్. ఇది నెంబర్ ప్యాటర్న్స్ ఏం చేస్తాం, బేసిక్గా కొన్ని ఏంటంటే ప్యాటర్న్స్ అని చెప్పాలంటే ఈజీగా ఎలా చెప్పొచ్చు, సీక్వెన్సెస్ దట్ ఫాలో ఏ రూల్, ఎగ్జాంపుల్ అర్థమెటిక్ ఆర్ జియోమెట్రిక్. ఇంకో కింద ఎగ్జాంపుల్ ఇచ్చా, యాడింగ్ టు ఈచ్ టైం, అంటే కొన్ని నెంబర్స్ ఇచ్చాడు, నెక్స్ట్ ఎలిమెంట్ అని చెప్పి. మామూలుగా మనకి అర్థమెటిక్ మ్యాథ్స్ అంటారు చూసారా, అటువంటిదే. ఇది అంత టఫ్ ఏం కాదు, అంటే లైక్ ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. మనకి జాబ్ ఇంటర్వ్యూస్లో మనకి యాప్టిట్యూడ్ రౌండ్స్ పెడతారు కదా, సో ఆ లాజిక్ ఉంటే సరిపోద్ది అనమాట, ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ డిజిట్ ఆపరేషన్స్. ఇప్పుడు దాకా నెంబర్ ప్యాటర్న్స్ చూసాం. ఇది అంటే లైక్ ఎలా మనకి రకరకాలుగా ఉంటాయి, ఏదో ఇక్కడ జస్ట్ ఒకటే ఇచ్చాను, ఇంకా చాలా రకాలు ఉంటాయి ప్యాటర్న్స్ అనేవి. సో అదనమాట. నెక్స్ట్ డిజిట్ ఆపరేషన్స్. ఆపరేషన్స్ ఆన్ డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్, లైక్ సమ్మింగ్ డిజిట్స్, రివర్సింగ్ డిజిట్స్ ఆర్ చెకింగ్ ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ ఏ ప్యాలిండ్రోమ్. సింపుల్గా చెప్పాలంటే ప్లేయింగ్ విత్ డిజిట్స్ ఇన్సైడ్ నెంబర్స్, యాడింగ్, రివర్సింగ్ ఎక్సెట్రా. కింద ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇది ఫుల్ అంతా ఎందుకు బ్రో డైరెక్ట్ చెప్పచ్చు కదంటే
ఏం లేదు, కొంతమందికి చెప్తే అర్థమవుతుంది, కొంతమంది చూపిస్తే అర్థమవుతుంది, అందుకే రెండు చూపిస్తున్నాను ఇక్కడ. ఓకేనా, ఇదిగో ఎగ్జాంపుల్ చూడు, నెంబర్ 3, 4, 5 ఇచ్చాను. దీన్ని అంటే వాడు అడిగిన దాని ప్రకారం మనం చేయొచ్చు. మనం దీన్ని ఎలా అంటే లైక్ ఎన్ని రకాలుగా ఆపరేషన్స్ చేయొచ్చు. ఇంకో 3 ఈ ఇందులో డిజిట్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. 3 + 4 + 5 12 వచ్చింది. ఆర్ దీన్ని రివర్స్ చేసాం అనుకో 5, 4, 3 వస్తుంది. సో అలా అనమాట, వాడు అడిగిన దాని ప్రకారం చేయాలి. జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ అంతే, డిజిట్ ఆపరేషన్స్ అంటే ఎలా చేయొచ్చు, ఏమేమి చేయొచ్చు అన్నది. ఓకేనా, ఇది ఎందుకు ఇంపార్టెంట్, బికాజ్ ఇట్ హెల్ప్స్ సాల్వ్ ప్రాబ్లమ్స్ విత్ స్పెషల్ నెంబర్స్, ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్ ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ నెంబర్స్. ఓకేనా, ఇటువంటి కేసెస్లో మనకి డిజిట్ ఆపరేషన్స్ అనేవి నెంబర్ ప్యాటర్న్స్ అయితే యూజ్ అవుతాయి. ఈ 7 టాపిక్స్ నేను జస్ట్ చెప్పాను. సో మ్యాక్సిమం ఏంటంటే మీరు కూడా కొంచెం అంటే లైక్ ఒక లుక్ వేయండి అనమాట. అదేంటి బేసిక్స్ నాకు తెలబడి ఉంటాము, తెలిసిన లుక్ వేయండి, ఒక్కసారి చదవండి. ఎందుకంటే ఇవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటే మ్యాక్సిమం ఏంటంటే మీకు కాలేజ్లో కోడింగ్ రౌండ్స్ జరుగుతాయి కదా, అదే కంపెనీస్ కాలేజ్కి వచ్చినప్పుడు స్టార్టింగ్ ఒక టెస్ట్ పెడతారు కదా. సో అటువంటి టెస్ట్స్లో మ్యాక్సిమం ఎలాంటి క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది, ఫ్యాక్టోరియల్, ప్రైమ్. ఎందుకంటే వాళ్ళు మామూలుగా బేసిక్గా అడుగుతారు అనమాట. అంటిల్ ఆర్ అన్లెస్ అదొక పెద్ద కంపెనీ అయితే మాత్రం కొంచెం గట్టిగా అడుగుతారు, కానీ డిఎస్ఐ గట్ట. సో మ్యాక్సిమం ఏంటంటే ఇవి ఇందులో మనకి మ్యాక్సిమం అడిగిన క్వశ్చన్స్ అన్ని కవర్ అయిపోతాయి. సో అందుకే ఏంటంటే కొంచెం లైట్గా కొంచెం ఎఫర్ట్ పెట్టండి. అన్నిటితో పోసుకుంటే వీటి మీద కొంచెం ఎఫర్ట్ పెట్టి, కొంచెం ఎక్కడైనా డౌట్ ఉన్నా సరే ఈ దెబ్బతో క్లియర్ అయిపోతుంది. సో కొంచెం ఎఫర్ట్ పెట్టి ప్రతిదీ ఆ లాజిక్ ఏంటి, ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, ప్రతిదీ 2-3 రకాలు ఉంటాయి అన్నమాట అప్రోచెస్ అనేవి. ఒక్కసారి మీరు చెక్ చేయండి. ఈ వీక్ అంతా మనం మ్యాథ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. కొంచెం కుదిరినంత వరకు మ్యాక్సిమంగా డీటెయిల్డ్గా కొంచెం ఇంకా స్లోగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ కదా, ఎందుకంటే మ్యాక్సిమం అన్నట్లోనే అలా బేసిక్ థింగ్స్ అడుగుతారు అనమాట. సో అందుకని చెప్పేసి మీరు కూడా కొంచెం ఫోకస్ పెట్టండి. ఇవాళ అయితే మొత్తం 7 టాపిక్స్ అయితే కవర్ చేసాం. ప్రైమ్ నెంబర్, జీసీడీ, ఎల్సిఎం, స్టీవ్ ఆఫ్ ఎరాతోస్ థెనెస్, నెక్స్ట్ వచ్చేసి మాడ్యులర్ అర్థమెటిక్, నెక్స్ట్ కాంబినేట్రిక్స్, ఫ్యాక్టోరియల్స్, నెంబర్ ప్యాటర్న్స్, డిజిట్ ఆపరేషన్స్. సో ఒక్కసారి మీరు జస్ట్ లుక్ చేయండి. ఈ వీక్ అంతా మనం వీటి మీద మనం క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఐ హోప్ మీకు కొద్ది గొప్ప క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇది గైస్ ఇవాళ టాపిక్. ఐ హోప్ మీకు బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిన, కంటెంట్ నచ్చినా సరే లైక్, కామెంట్, షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. ఎందుకంటే ఈ 3 చేయడం వల్ల ఈ వీడియోస్ అనేవి ఎక్కువ మందికి రీచ్ అవుతుంటే, అలాగే ఛానల్ గ్రోత్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో కుదిరినంత వరకు ఖచ్చితంగా చేస్తా ఉండండి. మళ్ళీ రేపటితో ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.